బీఆర్ఎస్ కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఆఫీస్ కోసం కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలైంది. దీనికి ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన పరిస్థితి. కోకాపేటలో 11 ఎకరాల భూమిని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నామమాత్రపు ధరతో, అంటే ఎకరాకు 3 కోట్లకు పైగా ధరతో దాన్ని కేటాయించారు. మొత్తం 11 ఎకరాలు కేటాయించారు. దాదాపు 50 కోట్ల విలువ చేసే ఈ మొత్తం స్థలాన్ని కూడా నామమాత్రపు ధరతో కేవలం 37 కోట్లకే బీఆర్ఎస్ తీసుకుంది. 500 కోట్ల విలువైన మొత్తం భూమిని 37 కోట్లకి తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఎకరా 50 కోట్ల విలువ చేసే ఆ స్థలాన్ని కేవలం 3.41 కోట్లు, అంటే 3,41 లక్షలకే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది నామమాత్రపు ధరతో. సో మొత్తం మీద 500 కోట్ల విలువ చేసే ఈ మొత్తం 11 ఎకరాలు కేవలం 37 కోట్లకే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నట్టుగా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ ఆఫీస్లో మరోవైపు ఇప్పుడున్న బీఆర్ఎస్ ఆఫీస్లో ఛానల్ నడపడంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. పార్టీకి కేటాయించిన స్థలంలో వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించడంపై ఈ పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ పిటిషనర్ కోరుతున్నారు. సో మొత్తం మీద కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి అయితే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఆఫీస్కు భూమి కేటాయింపు రద్దు చేయమంటూ దాఖలైన పిటిషన్లో హైకోర్టు ఈ విధమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన 11 ఎకరాల స్థలాన్ని రద్దు చేయాలంటూ ఒక పిటిషన్ దాఖలైనట్టుగా తెలుస్తోంది. సో ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమంటూ హైకోర్టు చెప్తోంది. ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, గతంలో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట సర్వే నెంబర్ 239, 248లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 11 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేయాలంటూ కోరుతూ దాఖలైనటువంటి కేసులో రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు మరోసారి ఆదేశించింది. 4 వారాల్లోగా తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ పేర్కొంది. ప్రభుత్వం కౌంటర్ పిటిషన్లకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరో 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలండి. కోకాపేటలో బీఆర్ఎస్ భూమి కేటాయించడాన్ని సవాలు చేస్తూ 2023లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి పిల్ వేశారు. 2024లో హైదరాబాద్ కు చెందిన ఏ వెంకటరమణారెడ్డి మరో పిల్ దాఖలు చేశారు. ఈ 2 పిల్స్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజాయ్ పాల్, జస్టిస్ జి రాధారెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ మరోసారి విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నామమాత్ర ధరకు 11 ఎకరాల కేటాయింపు అన్యాయమని, మార్కెట్ ధరకు ఎకరాకు దాదాపు 50 కోట్లు ఉందని, ప్రభుత్వం కేవలం 3,41 లక్షలు మాత్రమే కేటాయించడాన్ని ఇక పిటిషన్లు వాదన వినిపించారు. సో సుమారు 500 కోట్ల విలువైన భూమిని 37 కోట్లకు ఇవ్వడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం చేకూరిందని పేర్కొన్నారు. కౌంటర్ దాఖలు 4 వారాల గడువు కావాలంటూ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ కోరారు. ఇందుకు అనుమతిచ్చిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది. సో హైదరాబాద్ బంజారాహిల్స్ లో బీఆర్ఎస్ కార్యాలయం కోసం ఎకరం భూమిని కేటాయిస్తూ 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 966ను కొట్టేయాలని, భూ కేటాయింపులను రద్దు చేయాలంటూ కోరుతూ దాఖలైన బిల్లు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఇందుకు 4 వారాల గడువిచ్చింది. ప్రభుత్వం కౌంటర్ పై అభ్యంతరాలుంటే 2 వారాల్లో రిప్లై కౌంటర్ దాఖలు చేయాలంటూ పిటిషనర్ మాజీ ఎమ్మెల్సీ శ్రీ రాములు నాయక్ ను ఆదేశించింది. విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. 2004లో ఎకరం స్థలాన్ని అప్పటి టీఆర్ఎస్ కేటాయిస్తూ జారీ చేసిన జీవో 966ను సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ శ్రీ రాములు నాయక్ దాఖలు చేసిన బిల్లు గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ జి రాధారెడ్డితో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. సో పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదన వినిపిస్తూ పార్టీకి కేటాయించిన స్థలాన్ని టీవీ ఛానల్ నిర్వహణకు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీకి కేటాయించిన స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటున్నందున దాన్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకున్న ఉత్తర్వులు ఇవ్వాలంటూ కోరారు. కౌంటర్ దాఖలు చేయడానికి గడువును కావాలంటూ అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ కోరడంతో హైకోర్టు అనుమతించింది. విచారణను వాయిదా వేసింది. రామ్దాస్, 2 అంశాల్లో కీలక పరిణామాలు చెప్పుకోవచ్చు. వైపు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ భవన్ సంబంధించినటువంటి ఆఫీసు ఆ యొక్క స్థలం విషయం కావచ్చు, మరొకటి ఏదైతే ఇక్కడ గతంలో కోకాపేట ఆ ప్రాంతంలో 11 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ అధికారంలో ఉన్నప్పుడు అది తక్కువ ధరకు దాదాపు 3,41 లక్షలకు మాత్రమే ఎకరం లెక్కన కొనడం అనేది దారుణం. దాదాపు బహిరంగ మార్కెట్లో 50 కోట్లు, అంటే ఓవరాల్ 11 ఎకరాలకు 500 కోట్లు ప్రభుత్వ
ఏదైతే ప్రభుత్వ ఖజానాకు గండిపడ్డది అనేది ప్రధాన అంశంగా మనకు కనిపిస్తుంది. సో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఫైనల్ తీర్పులో ఎటువంటి డెసిషన్ లో పోతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఒక పిటిషన్ అయితే దాఖలైంది. ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమంటూ హైకోర్టు ఆదేశించింది. అతి తక్కువ నామమాత్రపు ధరకే దాదాపు 500 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని 37 కోట్లకే బీఆర్ఎస్ పార్టీకి కేటాయించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మరోవైపు ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ కార్యాలయంలో టీ న్యూస్ ఛానల్ కొనడంపై వాణిజ్య అవసరాలకు వినియోగించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మరొక పిటిషన్ దాఖలైంది. దీనిపై కూడా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమంటూ హైకోర్టు ఆదేశించింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.